మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజుకు సంబంధించినటువంటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నిన్న ఇచ్చిన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఏ దేశంలో ఒక మహిళా వ్యాపారవేత్త ఆ దేశ జీడిపిలో 3% సమానమైనటువంటి సంపదని ల్యాండరింగ్ చేసింది? ఆన్సర్ వచ్చేసి వియత్నాం దేశం. తర్వాత ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన యొక్క మొదటి టాపిక్ వచ్చి 60% ప్లాస్టిక్ కాలుష్యానికి 12 దేశాలే కారణం. శుద్ధి చేసి పునర్వినియోగానికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్ చెత్త కొండలుగా పేరుకపోతుంది. ఇలాంటి అధ్వాన్న నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయిన ప్లాస్టిక్ కాలుష్యంలో 60%కి 12 దేశాలే కారణమని స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఈఏ ఎర్త్ యాక్షన్ సంస్థ వెల్లడించింది. ఆ 12 దేశాల జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, తుర్కియే, వియత్నాం ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాలలో 3వ వంతు, చైనా వ్యర్థాలలో 5వ వంతు కన్నా తక్కువ. భారత్లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాలు 2024లో 74 లక్షల టన్నులకు చేరుతాయని అంచనా. ప్రపంచంలో ఈ ఏడాది 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం కాగా అందులో 7 కోట్ల టన్నులను శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్య నివారణను చట్టపరమైన బాధ్యతగా నిర్వహించాలని ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. ఈ అంశంపై కెనడాలోని ఒట్టోవాలో ఐక్యరాజ్య సమితి అనుబంధ కమిటీ త్వరలో సమావేశమవుతుంది. దానికి ముందే స్వీడిష్ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఈ టాపిక్ మీదకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అంటే, మొదటి ప్రశ్న, 60% ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్నటువంటి 12 దేశాలలో మొదటి 3 దేశాలు ఏవి అంటే జవాబు వచ్చేసి యుఎస్ఏ, చైనా, భారత్. రెండో క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, ప్లాస్టిక్ కాలుష్యం పట్ల అధ్యయనం లేదా సర్వే చేసిన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సంస్థ పేరేంటి అంటే ఈఏ ఎర్త్ యాక్షన్. ఇక మూడో ప్రశ్న వచ్చేసి, భారత్లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్ని కిలోలు? 8 కేజీలు. తర్వాత మన రెండవ టాపిక్ వచ్చేసి 2024లో భారత జీడిపి 6.1% వృద్ధి చెందొచ్చని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. 2023లో నమోదైన 7.7 వృద్ధి రేటు కంటే ఇది బాగా తక్కువ. కోవిడ్ సంక్షోభం అనంతరం ఎదురైన ప్రతికూల వృద్ధిపై 4% వరకు ప్రభావం పడిందని మూడీస్ తెలిపింది. దక్షిణ ఆగ్నేయాసియా దేశాలు ఈ ఏడాది బలమైన వృద్ధిని నమోదు చేయొచ్చు. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల రికవరీలో ఏర్పడిన జాప్యం ప్రభావం చూపొచ్చు అని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. అపాక్ అవుట్లుక్ లిజనింగ్ త్రూ ది నాయిస్ పేరిట సంస్థ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ మెరుగ్గా రాణిస్తోందని, గతేడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి 2.5% కాక ఆసియా పసిఫిక్ 3.8% వృద్ధి సాధించిందని వివరించింది. చైనా, భారత్లలో ద్రవ్యోల్బణ అనిశ్చితులు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడింది. మరి ఈ టాపిక్కి సంబంధించి మనం ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. ఏంటంటే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ అనేటువంటిది 2023తో పోలిస్తే 2024 సంవత్సరంలో 1.6% తగ్గినట్లుగా మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. కోవిడ్ వైరస్ లాక్డౌన్ల ప్రభావం తక్షణమే ప్రభావం చూపకుండా దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తుందని సర్వే పేర్కొంది. టాపిక్పై ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే, ప్రపంచ దేశాలలో ఏ రీజియన్ అత్యధిక వృద్ధిని సాధిస్తుంది అంటే జవాబు వచ్చేసి ఏసియా పసిఫిక్ రీజియన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, భారత వృద్ధిపై 4% వరకు కోవిడ్ సంక్షోభం యొక్క ప్రభావం చూపిందని చెప్పిన సర్వే సంస్థ పేరేంటి? సర్వే సంస్థ వచ్చేసి మూడీస్ అనలిటిక్స్. అంటే ప్రశ్నలు సేమ్ నేను అడిగినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గానే రాకపోవచ్చు, కాకపోతే ఉదాహరణగా నేను చెప్తున్నాను ఉంచాలి. తర్వాత మన యొక్క మూడవ టాపిక్ వచ్చేసి చెఫ్ డి మిషన్గా తప్పుకున్న మేరీ కోమ్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు మేరీ కోమ్ లేఖ రాసినట్లు భారత ఒలింపిక్స్ సంఘం
ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉషా వెల్లడించింది. ఏ రూపంలోనైనా దేశానికి సేవ చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తా, అందుకు మానసికంగా సిద్ధమయ్యా, అయితే ప్రతిష్టాత్మక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందుకు చింతిస్తున్నా, వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నా అని ఉషాకు రాసిన లేఖలో మేరీ కోమ్ తెలిపింది. ఒలింపిక్ పతక విజేత, ఐఓఏ అథ్లెటిక్ కమిషన్ చైర్పర్సన్గా మేరీ కోమ్ వ్యక్తిగత కారణాలతో వైదొలగడం బాధించింది. మనకి ఇచ్చినటువంటి టైటిల్ కనుక చెఫ్ డి మిషన్. అసలు వాట్ ఈజ్ చెఫ్ డి మిషన్? అసలు చెఫ్ డి మిషన్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ వచ్చేసి ద పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ నేషనల్ టీమ్ ఎట్ అన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో జాతీయ జట్టుకు బాధ్యత వహించే వ్యక్తిగా ఉండడం అన్నమాట. బాధ్యత వహించే వ్యక్తిగా ఉంటున్నటువంటి ఆ బాధ్యతలను నుంచి నేను ఈరోజు తప్పుకుంటున్నానని చెప్పి మన దిగ్గజ బాక్సర్, ఒలింపిక్స్ విజేత మేరీ కోమ్ చెప్పడం జరిగిందన్నట్టు. ప్రధానంగా వచ్చేటువంటి ప్రశ్నలు: ఏ కారణంతో మేరీ కోమ్ చెఫ్ డి మిషన్ బాధ్యతల నుండి తప్పుకున్నారు? జవాబు వచ్చేసి వ్యక్తిగత కారణాలు. తర్వాత మన టాపిక్ వచ్చేసి అంతరిక్షంలోకి వెళ్ళే భారత తొలి పర్యాటకుడిగా తెలుగు తేజం గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఆయన కొద్ది వారాల్లో రోదసిలోకి వెళ్ళనున్నారు. భారత్కు చెందిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాశారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేశారు. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు ఇస్తాడనేటువంటిది ఒకసారి పరిశీలన చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు చాలా ముఖ్యమని ముందే చెప్పాను. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు రావచ్చంటే, రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయుడు ఎవరు అంటే గోపీచంద్ తోటకూర. మరి ఈ జవాబు కొద్దిగా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే గోపీచంద్ కంటే ముందే భారతీయ మూలాలు ఉన్నటువంటి కల్పనా చావ్లా కానీ, సునీతా విలియమ్స్ కానీ, రాజాచారి లాంటి వాళ్ళు కానీ స్పేస్లోకి వెళ్ళారు. కానీ వారికి భారత పాస్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు కేవలం భారతదేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారు. కానీ గోపీచంద్కు భారత పాస్పోర్ట్ ఉండడం వల్ల ఇతను రెండవ భారతీయుడిగా, అంటే స్పేస్కు వెళ్ళిన రెండవ భారతీయుడిగా గుర్తింపు పొందనున్నారు. తర్వాత రెండవ ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే, తొలి భారత స్పేస్ టూరిస్ట్ ఎవరు? గోపీచంద్ తోటకూర అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మన యొక్క తర్వాత టాపిక్ వచ్చి చిప్కో ఉద్యమ నేత మురారీలాల్ మృతి. సామాజిక కార్యకర్త, చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురారీలాల్ ఋషికేశ్లోని ఎయిమ్స్లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మృతి చెందారు. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్య మండల్ లాల్ అధ్యక్షుడు. ఆయన తన స్వగ్రామంలోని బంజర్ భూములను సస్యశ్యామలంగా మార్చడంతో పాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించినటువంటి వినూతన విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. లాల్ మృతి పట్ల పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సరే, ఈ టాపిక్ పట్ల ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఇటీవల మరణించిన పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్య మండలకు అధ్యక్షుడుగా ఉన్న మురారీ లాల్ ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే జవాబు వచ్చేసి ఉత్తరాఖండ్. మరి ఇంకొక ప్రశ్న, చిప్కో అంటే అర్థం ఏంటి? దీని యొక్క జవాబును కామెంట్ రూపంలో పెట్టండి. ఒక్కసారి ఓవర్వ్యూ చూద్దాం. మన ఇవాటి మొదటి టాపిక్ వచ్చేసి 60% ప్లాస్టిక్ కాలుష్యానికి 12 దేశాలే కారణం. ఆ తర్వాత 2024లో భారత జీడిపి 6.1% పెరగొచ్చని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. ఆ తర్వాత చెఫ్ డి మిషన్గా తప్పుకున్న మేరీ కోమ్, అంతరిక్షంలోకి వెళ్ళనున్న తెలుగు తేజం గోపీచంద్ తోటకూర, చిప్కో ఉద్యమ నేత మురారీలాల్ మృతి. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ ఈవెంట్స్. నేను మీ మధుకర్. ధన్యవాదములు.